అసలు చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కన్నతల్లే కూల్ డ్రింక్‌లో విషం ఇచ్చి పాపని చంపడం అనేది. కోర్ట్ దీన్ని ఎలా చూస్తుంది మేడం? కోర్టు చూడడం ఏందండి, ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ అయితే డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ పనిష్మెంట్. ఇప్పుడు అది చిన్నదా పెద్దదా అన్నది ఏం లేదండి. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇంకేముంటుంది దాంట్లో. అంటే మనం ఆలోచించినా కానీ, నువ్వు ఒక సభ్య సమాజంలో బతుకుతున్నావు, ఒక తల్లిగా బతుకుతున్నావు, నీకు న్యూరో ప్రాబ్లం అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఐ థింక్ చాలా మటుకు మనం ఇప్పుడు అంటే భార్య స్థానంలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ మేము బతకట్లేదు, లేకుంటే పిల్లలు బతికే పొజిషన్లో లేరు కాబట్టి చంపేస్తే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నారో నాకు ఇప్పటివరకు అర్థమైంది. వాళ్ళకి హక్కు కూడా లేదండి. పిల్లల్ని చంపే నువ్వు పుట్టుక మాత్రమే నీది. పుట్టిన తర్వాత భూమి పడ్డ తర్వాత ఒక చట్టబద్ధతతోని వాళ్ళకు ఒక రక్షణగా ఒక చట్టం ఉన్నది, ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఉన్నది. అది అంతా వదిలిపెట్టేసి నేను బతుకుతలేను కాబట్టి పిల్లని ఎవరో చూస్తారంటే నీరు పోసినాడు నారు పోయాడా?